మరి ఆ యొక్క అవకాశాన్ని వదులుకోకూడదు. నేను కారులో వస్తున్నప్పుడు మా ప్రియులైనటువంటి సేవకులతో మాట్లాడుతున్నాం. అయ్యా, జకరియా తన తరగతి క్రమము చొప్పున తన సేవ చేయడానికి వంతు వచ్చానట. అలాగా ఈ నా తరము వారికి సేవ చేయడానికి నాకు కూడా నా వంతు వచ్చింది. మీ వంతు కూడా ఆల్రెడీ అక్కడక్కడ వస్తుంది. అలాగే ఏంటంటే అంతే తప్ప నేను మీకంటే గొప్పవాడిని అయితే కాదు, అలాగ ఫీలింగ్లో కూడా నేను పెట్టుకొని చెప్పట్లేదు. కానీ కొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది నా దగ్గర ఉంటాయి, మరికొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నాకు అవసరం. అందుకే పౌలు మనం కొంత మట్టుకే ఎరుగుదుము అన్నాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. కనుక దయచేసి మా ఆనంద పాస్టర్ గారు, అలాగనే ప్రభాకర్ గారు, రాజు గారు, వీళ్ళందరూ మా మిత్రులు, స్నేహితులు. కాబట్టి వారు కూడా ముందు వచ్చి కూర్చోండి, నాకు ధైర్యం. వీళ్ళెవరు నాకు తెలియదు, మీరు ఉంటేనే ఇప్పుడు నాకు ధైర్యం వస్తుంది. కాబట్టి రావాలని మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చండి అయ్యగారు మీరు లేకపోతే వీళ్ళతో నేను జయించగలనండి. చూడు ఎలాగున్న రాజానుభవాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు ఎక్కడికో పని మీద వెళ్ళారు, అయ్యగారు పెద్ద అయ్యగారు అయినా మేమందరం ఇలాగ జోక్ వేసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడండి 1998, 99, సుమారుగా 2000 ఇన్ని సంవత్సరాల అనుబంధం మాకు. దగ్గర 25 సంవత్సరాలు కదా అయ్యగారు. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చివరి వచనాలను మనము చదువుదాం. 19, 20 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19, 20 వచనాలు. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా దేవా, మొదటి సెషన్లో కావలసిన జీవాహారాన్ని, సేవకులకు ప్రోత్సాహకరమైన మాటలు మీరు అందించారని నమ్ముచున్నాను స్వామి. దేవా, వినిన వాక్యాలు నాయన ఏ విధంగా దాన్ని గ్రహించాలో నీ ఆత్మ ద్వారానే ఆ సహాయాన్ని అందించండి. ఇప్పుడు కూడా మేము చదివి నాయన ఎత్తిపట్టుకున్న ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని, మా సంఘాలను మేము బలపరిచే విధంగా, నీ రాకడలో ఎత్తబడే సంఘముగా, సిద్ధపడే సంఘముగా తీర్చిదిద్దడానికి, అలర్ట్ అవ్వడానికి మీ సహాయం చేసే సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మహిమంతా కేవలం మీరొక్కరనే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా 2 సంగతులు మనము ఇప్పుడు చూస్తాం. ఏంటంటే, దేవుడు అపోస్తలుడైన యోహానుకి విషయాన్ని చూపిస్తున్నావు. నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. చూసారా ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే 7 నక్షత్రములు అని చెప్పేటప్పుడు మాత్రము మర్మము అన్నాడు. 7 సువర్ణ దీప స్తంభములు అని చెప్పేటప్పుడు మర్మము అనలేదు, సంగతి అన్నాడు. ఎస్, చదవండి మీరు ఒకసారి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి. అంటే మరలా అదేంటో చెప్తున్నాడు అక్కడ. 7 నక్షత్రములనగా 7 సంఘములకు దీవుతలు అన్నాడు, 7 దీపస్తంభములు అనగా 7 సంఘములు అన్నాడు. కానీ ఇక్కడ మర్మము అనే మాట ఎందుకు చెప్పాడు ఆయన? మర్మం లేకపోతే చెప్పడు కదా. మర్మం అని చెప్పేస్తే మరి వెంటనే మరలా దూతలని ఎందుకు చెప్తున్నాడు ఆయన?
అని అంటే ఆయన మర్మము అని చెప్పినా, ఆ దూతలని చెప్పినా సరే అక్కడ ఏదో మర్మం ఉంది, అది మనం కనిపెట్టాలి, అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, ఆయన ప్రత్యక్షపరచాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ యోహానికి, ఇక్కడ మనకును. చూసారా, 7 నక్షత్రముల మర్మం అన్నాడు, 7 దీపస్తంభముల యొక్క సంగతి అన్నాడు. అక్కడ మర్మం అన్నాడు, మర్మం రాయమన్నాడు, ఇక్కడ సంగతి రాయమన్నాడు. సంగతి ఏంటో తెలుసు, కానీ మర్మం ఏంటో తెలియాలి కదా. ఏంటి ఆ మర్మము అంటే 7 నక్షత్రాలట. 7 నక్షత్రాలట 7 సంఘాలకు దూతలు అట. ఇంతకీ మనకి 7 దూతలు ఎక్కడ కనబడతారు మరలా అని అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయములో మనకు కనబడతారు. మొదటి వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అదే దేవుని 8:1-2 వచ్చిన 8వ అధ్యాయంలో 1-2 వచ్చిన. ఓకే. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని. ఇదాన్ని మళ్ళీ చూసారా, అంటే ఈ దేవుని ఎదుట ఎక్కడ? పరలోకములో. ఓకేనా, పరలోకములో దేవుని ఎదుట నిలుచుండే 7 దూతలు ఉన్నారు. ఆ 7 దూతలు కూడా ఖాళీగా నిల్చోలేదండి, వారి చేతుల్లో ఏమన్నదండి? హార్న్స్, 7 బూరలు పట్టుకొని ఉన్నారు. ఎలా పట్టుకొని ఉన్నారట? మళ్ళీ కింద చూస్తే ఊదుటకని చెప్తుంది. ఓకేనా, 7 దూతలు బూరలు పట్టుకొని ఉన్నారట. మనం ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏమో ఆ 2 వచనాలు, చివరి 2 వచనాలు చూసినప్పుడు కూడా 7 నక్షత్రముల యొక్క మర్మము అంటూ ఆ 7 నక్షత్రాలు సంఘములకు 7 దూతలు అని చెప్పాడు. ఇక్కడ కూడా పరలోకములో దేవుని ఎదుట 7 దూతలు తమ చేతుల్లో బూరలు పట్టుకొని ఊదడానికి రెడీగా ఉన్నారన్నమాట. 6వ వచనంలో చూస్తే, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు, అంటే ఊదుటకు సిద్ధపడ్డారంటే ఇంకా ఓదా లేదు అన్నమాట. హల్లెలూయా, ఓదలేదు. కాబట్టి అక్కడ 7 దూతలు, ఇక్కడ 7 దూతలు. గమనించండి, ఇక్కడేమో సంఘములకు దూతలు, 7 సంఘములకు దూతలు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సంఘము అంటే ఎక్కడుందండి ఇప్పుడు? మధ్యాకాశంలోన, పరలోకంలోన, భూమి మీద? ఎస్, ఓకేనా. 7 సంఘాలు అంటే 7 విశ్వాసులకు సాదృశ్యము, 7 రకాల సంఘాలకు కూడా సాదృశ్యము. అయితే మొత్తం కలిపి సార్వత్రిక సంఘము ఒక సంఘమే, అది మనందరికీ బాగా తెలుసు. ఇది ఎటువంటిదంటే ఒక కాయిన్కి, ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఇది ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది, ఒక సంఘానికి, స్థానిక సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ స్థానిక సంఘాలకు ఒక దూత ఉండాలి కదా. 7 దూతలు అంటే భూమి మీదే ఆ దూతలు ఉంటారు అని అర్థం. మరి ఇప్పుడు పరలోకంలో కూడా దూతలు ఉన్నారు దేవుని ఎదుట, వారు భూమి మీద లేరు. అర్థమవుతుందండి? ఈ భూమి మీద 7 దూతల్ని దేవుడే ఉంచాడట, నేనేం చెప్పలేదు. సంఘాలకు దూతలు అంటే అక్కడ నుంచి చూస్తారేంటి, ఇక్కడ కదా సంఘాలకు దూతలు అంటే ఏంటి? ఈ యొక్క తోటకి సెక్యూరిటీ అంటే అనేదో విశాఖపట్నంలో కాస్తాడా? ఎక్కడ కదా. కాబట్టి గంగన్ గారి గోటౌన్ ట్రస్ట్ తోటకి కాపలాదారు అనుకుంటే ఇక్కడే కాయాలి, కానీ అదే. కాబట్టి ఇప్పుడేమో ఈ 7 దూతలు 7 సంఘాలకు ఈ భూమి మీద ఉండాలి. ఈ 7 ఇంకోటి ఇప్పుడు 8వ అధ్యాయం చూసాం కదా, ఈ 7 దూతలు దేవుని ఎదుట అంటే పరలోకములో ఉన్నారు. ఓకేనా. కాబట్టి పరలోకములో ఉన్న 7 దూతలు, భూమి మీద ఉన్నటువంటి 7 దూతలను, వాళ్ళకు మధ్య ఏదో ఒక సంధి జరుగుతుంది. ఎలా చెప్తారు అయ్య గారు అంటే అది దేవుడే రాయించాడు. మళ్ళీ బైబిల్లో 10వ అధ్యాయం చూద్దాం.
ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాస్టర్ గారు. ఎన్ టైంలో ముగించేస్తాను నేను, ఎందుకంటే 1:30 లోపు, ఎక్కువైతే ఒక 5 నిమిషాలు అగస్ట్ అవుతుంది అంతే సార్. ఎందుకంటే సేవకులు కదా, మనం ఎక్కువ వినలేము, చెప్పగలం కానీ. అది కొంతమంది అయ్యగారులు కాస్త పరలోక ప్రయాణం నిద్రలో చేస్తున్నారు చూశాను, అందుకే అప్పుడు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మా సహోదరుడే కదా, ఏమంటారు కదా అని. మిమ్మల్ని కూడా నేను ఏమన్నాను, నన్ను మీరు ఏమనకండి. హల్లెలూయా. అది సరే ప్రియులారా, 10వ అధ్యాయంలో 7వ వచనమ్మ, 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో చాలు, దేవుని స్తోత్ర, హల్లెలూయా. బాగా వినండి సార్. ఇక్కడ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోవుచుండగా అన్నాడు. ఈ 7వ దూత పలకడం ఏంటి? అతను పలుకుతున్నప్పుడట పరలోకములో ఇంకో 7వ దూత ఉన్నాడు కదా, ఆయనట బూర ఓదబోవుచుండగా అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఇద్దరు దూతలు కనబడుతున్నారు. 7వ దూత పలకడం అట, అతడు బూర ఓదబోవుచుండగా అంటున్నాడు. ఆ రెండు అట్ ది సేమ్ టైం, ఒకే సమయంలో జరుగుతుంది. ఆ జరిగినప్పుడు భూమి మీద ఒక మహత్తరకర కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఏంటా కార్యం అంటే అక్కడ చూడండి, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పిన. అంటే ఒక్క మాటలో దీన్ని వివరిస్తాను ఏంటంటే, భూమి మీద దేవుని సంఘ నిర్మాణము కంప్లీట్ అయ్యే పని అన్నమాట. అది దేవుని సంఘ నిర్మాణం సంపూర్తి అయిపోద్ది అన్నమాట. మనందరూ అదే కదా, దానికోసం కదా చూస్తున్నాం, సంఘ సంపూర్ణ సిద్ధి కొరకు. కాబట్టి దేవుని మర్మము, దేవుని సంఘము కంప్లీట్ అయిపోద్ది. అంటే వధువు సంఘములో చేరవలసిన చిట్ట చివరి విశ్వాసి కూడా వధువు సంఘములో ఏదో ఒక పార్ట్లో ఒక అణువుగా తయారైపోతారు. సంఘము స్త్రీతో పోల్చాడు కదా, మనందరూ స్త్రీ అంగాలుగా తయారవుతాం. ఆ అంగాలు ఎలాగైతే భూమి మీద వివిధ రకాలుగా పనిచేస్తుందో, పరలోకంలో విశ్వాన్ని ఏలడానికి వివిధ రంగాలలో దేవుడు మనకు గురుతరమైన బాధ్యతలు అప్పగించి విశ్వాన్ని ఏలే భాగ్యాన్ని ఇస్తాడు. అది తర్వాత సబ్జెక్టులేండి అది. కాబట్టి ఇప్పుడు సంఘ నిర్మాణం పూర్తి కావడానికి నాంది పలికేది ఏంటంటే 7వ దూత పలకడం అన్నమాట. అది 7వ దూత పలుకుచుండగా తర్వాత దూత బూర ఊతాడు. ముందు పలకాలి, దూత ఏమో ఓదాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏం జరుగుద్దట? సంఘ నిర్మాణము పూర్తయిపోద్ది. ఈ మర్మం అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఆ మర్మం అంటే ఇంకేం కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు దేవుడు చెప్పాడు ఆ విషయాన్ని పౌలు గారి ద్వారా. చూద్దాం ఒకసారి, అది చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం అంశంలోకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ మర్మం ఏదనగానే మాట ఉంటుంది చూడండి ఒకసారి. ఏదండి? చదవండి సార్. అదే డైరెక్ట్గా 4వ వచనం 5వ వచనం చదవండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధుడు ప్రవక్తలకును చాలండి. చూడండి, పూర్వకాలం అందంటే చూడండి, ఇక్కడ దేవుని పరిశుద్ధులుగా అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందున భక్తులకు తెలియదట. అబ్రహాము, మోసే వీళ్ళందరికీ ఈ మర్మం తెలియదట. నేను చెప్పలేదండి, పౌలు చెప్తున్నాడు. ఏంటా మర్మం వాళ్ళకి తెలియదు అంటే అదేంటి ఈయన చెప్తున్నాడు వివరిస్తూ. చదవండి. ఈ మర్మం ఏదనగా
ఆ, 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 ఆ. అదే అంటే ఇజ్రాయేలులతో పాటుగా అన్యజనులమైన మనము కూడా క్రొత్త నిబంధన ఇజ్రాయేలులమే. అంటే పాత నిబంధన భక్తులైన ఇజ్రాయేలులు, తర్వాత మనము అన్యజనులమైన మనము వారితో సమాన వారసులం అయిపోయి ఈ రెండూ కలిపే క్రీస్తు సంఘ వధువుగా సంఘము సంపూర్ణ సిద్ధ అవుద్దట. ఆ మర్మము కంప్లీట్ అవుద్దట. మనము ఇజ్రాయేలీలతో సమానమైన వారసులం అన్న సంగతి వాళ్ళకు తెలియదట. పౌలు కాలము తర్వాత అపోస్తులకి అందరికి బయలుపరచబడింది. ఓరి బాబు, అన్యులు వేరు కాదు, వారు కూడా నా బిడ్డలే, మీతో సమానులే అనుకొని తర్వాత ఈ భక్తులు చెప్పారు, కానీ ఆ భక్తులు తెలియదట. నేను చెప్పలే, పౌలే అంటున్నాడు ఇక్కడ. పౌలు అబద్ధం ఆడ కదా. అందుకే పేతురు కూడా పొరబడ్డాడు, గుర్తుంది కదా. కొర్నేలియస్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? అన్యజాతి వానితోనైనా నేను సహవాసం చేయలేదు, అపవిత్రమైన నేనేం తింటాను ప్రభా అన్నాడు. లేదు పిచ్చివాడా, వాళ్ళు కూడా నీతో సమానమే, నువ్వు తిను అని నేను ఎందుకు చెప్పాను అంటాడు, తుప్పట్లోనండి. ఓకేనా? అప్పుడు తెలిసింది ఎవరికి? అపోస్తులుడైనటువంటి పేతురికి. ఆహా, వీరు సమాన వారసులే అంటే వాళ్ళు ఇజ్రాయిల్లే, మనం ఇజ్రాయిల్లే. వారు అబ్రహాము సంతానమును బట్టి, మనం యేసయ్య రక్తమును బట్టి ఇజ్రాయిల్లం కాబట్టి ఇక వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు అన్న మర్మము ఏమవుద్దట? కంప్లీట్ అవుద్దట. అంటే సంఘ నిర్మాణము పూర్తి అయినప్పుడు యేసు వస్తాడన్నమాట, మనం ఎత్తబడతాం. అలాగే యేసు ప్రభు వారు రావాలన్నా ఈ భూమి మీద ఇజ్రాయిల్లో మనం మొత్తం కలిపి క్రీస్తు సంఘముగా నిర్మాణం పూర్తి అవ్వాలన్నా ముందు ఏం జరగాలట? దూత పలుకుచున్నటువంటి మాట జరగాలి. అది వినినటువంటి ఆ మాట తర్వాత బోర ఊదాలి. రెండు ఎట్ ద సేమ్ టైం ఒకే సమయంలో జరుగుద్ది. అప్పుడు సంఘము సంపూర్ణ సిద్ధి పొందుద్ది, ఎత్తబడుతుంది అన్నమాట. ఇంతకీ అంటే మనకు అర్థమైంది సంఘం ఎత్తబడే టైము దానికంటే ముందుగా 7వ దూత తనేదో పలుకుచున్నాడు అన్నమాట. ఏడవ దూత మాత్రమే కాదండి, 7గురు దూతలు పలుకుచూ వచ్చారు. అది దేవుడు మనకు తెలియజేయడానికి. 7వ దూత పలుకుతున్నాడు, 7వ దూత ఓదబోచున్నాడు. ఆయన పలికిన తరువాత మిగతా 7గురు దూతలు ఒక్కొక్క బూర ఓదడం మొదలెట్టేస్తారు. లాస్ట్ బూర ఎప్పుడైతే ఓదడం అయిపోయిందో అప్పటికి సంఘం అంతా సంపూర్ణం అయిపోయి కడబూర మ్రొగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎంత లింకప్ ఉందో. వీటన్నిటికీ ముందుగా 7వ దూత పలుకుచున్నాడు. అంటే 7వ దూత ఏదో ఒక సందేశం చెప్తున్నాడు. ఇంతకు ముందు 6గురు దూతలు కూడా తమ సందేశాన్ని ఇచ్చేశారు. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పైనేమో దేవుని దగ్గర 7గురు దూతలు బూరలు పట్టుకొని ఉన్నారు, కిందేమో సంఘానికి 7గురు దూతలు ఉన్నారు. ఏ సంఘానికంటే మా సంఘానికా మీ సంఘానికా అని అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2024 సంవత్సరాలలో సంఘకాలాలు 7గా దేవుడు విభజించి పెట్టాడు. మార్మికంగా మిస్టికల్ వ్యాధి 7 సంఘకాలాలు, 7 చర్చ్ ఏజెస్ అనేది. ఆ 7 చర్చ్ ఏజెస్లో ఒక ఏజ్, ఒక లిమిట్, అదొక 300 సంవత్సరాలు ఒక సంఘము, మరొక 300 సంవత్సరాలు ఒక సంఘము. ఆ క్రమం జరిగిద్ది. జరిగిన తర్వాత జరిగాయి ఆల్రెడీ. ఆ 300 సంవత్సరాలలో మొదటి దూత అక్కడ పలుకుచున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆ దూత అంటే మానవ మాతృడే, ప్రవక్త అయి ఉంటాడు, అపోస్తులుడై ఉంటాడు. తనేం చేశాడంటే మొదటి దూత దేవుని సన్నిధానం నుండి సందేశాన్ని తీసుకొని భూమి మీద ఉన్నటువంటి దూతకు ఆ సందేశాన్ని పంపించినప్పుడు ఈ దూత భూమి మీద ఉన్న సంఘానంతటిని కూడా ఏం చేస్తాడనుకుంటే ఉజ్జీవపరిచి సంస్కరణ మొదలెట్టాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మీకు అర్థం అవ్వడానికి నేను ఒక తయారు చేశాను. మీరు
దీన్ని పరిశీలనగా చేస్తే నేను చెప్పిన సందేశం కూడా క్షమించండి, నేను చెప్పిన సందేశం అన్నాను కదా, సందేహం అనలేదు కదా, నేను చెప్పిన సందేశం కూడా మీకు బాగా అర్థమవుతుంది. అంటే మీరు నా వైపు చూస్తున్నారో లేదని అప్పుడప్పుడు జోకులు వేస్తుంటాను అయ్యగారు, ఇంకేం లేదు. థ్యాంక్ యూ నాన్న, ఒకసారి ఇవ్వండి. తర్వాత ఒకవేళ లాస్ట్లో మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, తప్పకుండా చెప్తాను. సరే ప్రియా దైవ సేవకులారా, దైవజనులారా, నా మిత్రులారా, నేను మీ స్నేహితుడను, మీరు నా స్నేహితులు. ఇక్కడ ఎవరు గొప్పవారు కారు, మనం ఎంతైనా కూడా నేర్చుకోవలసిన వారమే. నేను కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి, మీ దగ్గర ఎన్నో సంగతులు నేను నేర్చుకోవాల్సిన ఉన్నవి, అది వాస్తవం. ప్రగాఢంగా నేను నమ్మిన వ్యక్తిని. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవదూత బోర పట్టుకొని ఉన్నట్టుగా నేను క్రియేట్ చేసింది ఇదంతా అర్థం అవ్వడానికి. దేవదూత అది ఒకటో దూత, తర్వాత రెండో దూత, మూడో దూత, ఇలా 7 దూతలు ఉన్నారు. కానీ మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనాలు చూసారా, 7 నక్షత్రముల యొక్క మర్మమును అన్నాడు కదా. నక్షత్రము అది మర్మమట. అంటే దేవుని దగ్గర నుండి మొదటి దూత, అంటే 1వ నెంబర్ స్టార్ ఉంది కదా, దేవుడు సింహాసనం ఉందండి, సింహాసనం యొద్ద నుంచి ఒక సందేశాన్ని ఈ బూర పట్టుకున్న దూత దేవుని యొద్ద నుంచి ఆ సందేశం తీసుకొని, ఆ మొదటి దూత భూమి మీద ఉన్న మొదటి ప్రవక్తకు, అంటే సంఘానికి దూతకు ఆ సందేశాన్ని ఇస్తాడన్నమాట. ఉదాహరణగా గాబ్రియల్ దూత లేదా మికాయేల్ దూత, దానియేలు గ్రంథం చూడొద్దులేండి, మీరు మనకు తెలిసిందే. దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు బహు ప్రియుడవు, ఈ విషయాన్ని నీకు తెలియజేయడానికి నేను దేవుని యొద్ద నుంచి పంపబడ్డాను అన్నాడా లేదా? అంటే అక్కడ దేవుడు ఒక సందేశాన్ని గాబ్రియల్ దూతకిచ్చి, మికాయేల్ దూతకిచ్చి పంపించి దానియేలుకు ఆ విషయాన్ని తెలియజేస్తుంటే దానియేలు ఆ విషయాలు గ్రంథస్థం చేశాడు. ఓకేనా? అలాగే దేవుని యొక్క దర్శనములు, సంగతులన్నీ దేవుని దూత ద్వారా నాకు దేవుని వలన నన్ను అనుగ్రహం పొందానని పౌలు తన లేఖనాల్లో రాయించాడు. అది తర్వాత చూపిస్తాను. ఓకేనా? అంటే దేవుని యొద్ద నుంచి సందేశం డైరెక్ట్గా పౌలుకు రావట్లేదు. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి సందేశం ఆ మొదటి దూతకు వచ్చింది. ఆ దూత ఏమో ఆ కాలములో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ప్రతినిధి, భూమి మీద ప్రతినిధి, సంఘానికి ప్రతినిధిగా ఒకడు ఉంటే ఆ వ్యక్తికి ఆ సందేశం వచ్చిన తర్వాత అవన్నీ కూడా గ్రంథస్థం చేసి భూమి మీద ఉన్న సంఘాన్ని కాస్త ఏం చేస్తున్నారంటే, చిన్న మొక్క వేసామండి, అది ఎదగాలంటే ఏం చేయాలండి? నీళ్ళు వేయాలి, ఎరువు వేయాలి, గెత్తం, ఏవేవో సంథింగ్. ఓకేనా? అలా నీరు పోసిన తర్వాత ఆ వృక్షం ఇంకాస్త ఏమవుతుందండి? పెద్దదవుతుంది, ఎదుగుతూ ఉంటుంది. ఈ పని ఎవరు చేస్తారు అనుకుంటే, పరలోకములో బూర పట్టుకున్నటువంటి మొదటి దూత, భూలోకములో దేవుని సందేశాన్ని సంఘానికి ఇచ్చినటువంటి ఆ మొదటి ప్రవక్త లేదా దూత. వీళ్ళిద్దరూ అంటే పరలోకములో ఉన్నటువంటి బూర పట్టుకున్న దూత, భూమి మీద ఉన్నటువంటి మానవ మాతృడైనటువంటి అపోస్తులుడు లేదా ప్రవక్త, వాళ్ళు వీళ్ళు కలిసినటువంటి చేసిన సేవ అది నక్షత్రములా ప్రకాశించే సంఘముగా మారుద్దన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ నక్షత్రం అనేది మర్మము అన్నాడు. ఎందుకన్నాడండి మర్మం అని?
నక్షత్రం అంటే మర్మం ఏంటంటే అక్కడ ఆ దూతే కాదు, ఇంకో దూత ఉంది. వీళ్ళిద్దరూ కలిసే ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని ఏం చేస్తారండి? బలోపేతం చేస్తారన్నారు. అలాగా మొట్టమొదటి దూత బూర ఊదలేదండి. మళ్ళీ మర్చిపోకండి, బూర పట్టుకొని ఉన్నాడు, పలుకుచున్నాడు. ఆ పలికిన సందేశాన్ని భూమి మీద సంఘానికి దూతగా ఉన్నాడు కదా. భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 రకాలు. అది మొట్టమొదటిది ఎఫెసీ సంఘం. ఓకేనా? ఆ దూత ఒకరు ఉన్నారు కదా, ఆ దూత కాలము కొంతకాలమే, ఆ ఏజ్, చర్చ్ ఏజ్ అన్నమాట. ఆ కాలములో మొట్టమొదటి దూత, పరలోకములో దూత బూర పట్టుకొని పంపించిన సందేశము ఈ భూమి మీద మొదటి శతాబ్దములో సంఘాన్ని స్థాపించినటువంటి, సంఘానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు, అపోస్తులుడైనటువంటి పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాసుకోండి దయచేసి. అపోస్తులుడైనటువంటి పౌలు తనకున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పంపించిన సందేశమును బట్టి సంఘానికి ఫస్ట్ పునాదులు వేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పునాది బ్లాక్గా ఉంది చూసారా? దేవుని ఇల్లు కదా, దేవుని ఆలయం కదా. మనం ఫస్ట్ పునాదులు వేశాడు ఇలా. అది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10 చూడండి. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసితిని. ఓకేనా? వేరొకడు దాని మీద కడుతున్నాడు. కట్టినవాడు ఎలా కడుతున్నాడు జాగ్రత్తగా చూసుకోండి. ఆయన ప్రారంభించిన పునాది మీద కడుతూనే వచ్చారు. ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు, భక్తులు కడుతూ వచ్చారు. అది ఎఫెసీ 2వ చివరిలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ వేసిన పునాది అంటే ఇక్కడ దేవుని యొద్ద నుంచి ఈ యొక్క దూత తన సందేశాన్ని, నా వైపు చూడండి, దేవుని యొద్ద నుండి ఈ దూత దేవుడి సందేశాన్ని తీసుకొచ్చి ఆయన పలికి ఆ సందేశాన్ని అపోస్తులుడైన పౌలుకు తెలియజేస్తే, అపోస్తులుడైన పౌలు, ఇక్కడ పౌలు అని రాసుకోండి, డాష్ ఇచ్చాను చూసారా? పౌలు గారు ఏం చేస్తాడు? ఇప్పుడు సంఘానికి పునాదులు వేయాలి, బలపరచాలి, సంరక్షించాలి, పెంచాలి. ఆ పని పౌలు చేశాడు. అపోస్తులు ముందున్నారండి. ఎవరు? పేతురు, యోహాను, వీళ్ళందరూ ఉన్నారు. కానీ సంఘానికి పునాది వేసి ఆరంభింపజేసింది అపోస్తులుడైన పౌలు ద్వారానే. ఈ విషయంలో మీకు ఎవరికి సందేహం లేదనుకుంటున్నాను. ఒకవేళ సందేహం ఉంటే ఆ విషయాన్ని ఆఫ్టర్ మీటింగ్ తర్వాత మాట్లాడదాం. ఓకేనా? మాట్లాడదాం. ఏంటంటే ముందున్నారు వాళ్ళు కదా వేశారనుకుంటే కాదు, పౌలునే దేవుడు వాడుకున్నాడు. పౌలే చెప్పాడు, ఈ అపోస్తులందరికంటే అచ్చలుపుడైన నన్ను దేవుడు తన కృపను అనుగ్రహించాడు అంటాడు. గుర్తుందా? ఓకే, సరే. సందేహం అయితే తర్వాత దాన్ని క్లారిఫై చేసుకుందాం. కనుక ఇక్కడ పౌలు, ఇక్కడ దేవదూత పైనుండి ఇక్కడ మానవదూత అపోస్తులుడైన పౌలు ప్రారంభించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి చేసినటువంటి సేవ నక్షత్రములా ప్రకాశించడానికి ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. కాబట్టి పౌలు చేసిన మిషనరీ పరిచర్య ఎంత గొప్పదో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ కాలం ఏమైనా చెప్పుకోవచ్చు. 7 సంఘకాలాలు అనుకున్నాం కదా. పౌలు చేసినటువంటి, స్థాపించినటువంటి ఆ పరిచర్య, దేవుడు పంపించిన సందేశం, ఆ పరిచర్య ఎంతవరకు మరలా భూమి మీద కొనసాగింది అని అంటే ఆ కాలమే ఇక్కడ చూసారండి. ఎఫెసీ సంఘానికి క్రీస్తు శకం 33 నుంచి 53 వరకు బాగా పునాదులు వేయబడి చక్కగా స్టార్ట్ అయిందన్నమాట. స్టార్ట్ అయ్యి పౌలు గారు ఎంతకాలం బ్రతికేస్తారు? మహా ఎక్కువ 70-80 తర్వాత శిరచ్ఛేదనం అయిపోయింది. అక్కడి నుంచి స్ఫుర్ణయుగం కూడా స్టార్ట్ అయింది. దానికి కూడా ఒక దూత ఉండాలి కదా. పరలోకంలో ఒక దూత ఉన్నాడు. ఏది పట్టుకొని? కర్ర పట్టుకొనా? బోర పట్టుకొని. భూమి మీద కూడా దూత ఉండాలి కదా. ఎలాంటి దూత? పౌలు లాంటి దూత. అతను ఎవరు అనేది ప్రశ్న. ఓకేనా? తర్వాత క్రీస్తు శకం 170 పెర్గమ కాలం స్టార్ట్ అయింది. పెర్గంలో ఉన్న విశ్వాసుల రకాలు ఎలాగైతున్నారో వాళ్ళందరూ కూడా అలాంటి రకాలు విశ్వాసులు 7 సంఘాల్లో ఉన్నారు. అది 170 నుండి 312 వరకు కూడా కొనసాగింది. అప్పుడు ఆ వచ్చిన దూత కూడా చనిపోయారు. ఆ దేవదూతలు చనిపోలేదు, వీళ్ళు చనిపోయారు.
పౌలు కాలం చెల్లింది, కానీ ఆయన స్థాపించినటువంటి సత్య బోధ పునాదులు ఈ రోజు వరకు ఉంది కదా. ఓకే, కొనసాగుతూనే ఉంది, ఎదుగుతూనే ఉన్నాం. ఓకే, నెక్స్ట్ తొయతైరా క్రీస్తు శకం 6 అంటే 606లో స్టార్ట్ అయింది. అది 1520 వరకు కూడా కొనసాగింది. మరి పైన దూత ఉన్నాడు బోర పట్టుకొని, కింద దూత ఎవరు, ఆ ప్రవక్త ఎవరు చూద్దాం, తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ 5వ దూత కూడా పైన బోర పట్టుకుని దేవుని సందేశాన్ని తీసుకొచ్చి కింద ఆ కాలంలో, ఏ కాలంలో, క్రీస్తు శకం 1520 కాలంలో ఒక ప్రవక్త ప్రత్యేకంగా దేవుడు పంపించాడు, పుట్టించాడు. ఆయనకు ఆ సందేశాన్ని ఇస్తే అప్పటి కాలం ఏ కావాలో ఆ సందేశాన్ని ఇచ్చి సరి చేశాడు సంఘాన్ని. అంటే ఈ ప్రవక్తలందరూ పుట్టి తలో కొంత ఏం చేశారండి, సంఘాలను కడుతూ, సంఘంలో దుర్బోధనలు సరిచేస్తూ, కడుతూ ఏసే వచ్చేసరికి సంఘాన్ని అంతటికి కూడా పరిపూర్ణంగా సిద్ధపరిచేటటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఈ 7 దూతలు ప్రాముఖ్యం అన్నమాట. ఈనాడు అపోస్తులు ప్రవక్తలు అందరూ ఉన్నారు, కానీ వీళ్ళ స్థానం వేరు. మళ్ళీ పాత నిబంధనలు ఎంతోమంది భక్తులు ఉన్నారు ప్రవక్తలు, కానీ అందరూ కూడా మోసే స్థానాన్ని కొట్టలేరు. తెలుసా మీకు? దావీదు ఉన్నారండి, ఏలియా, ఎలీసా, అబ్రహాము లేరా, ప్రవక్తలే, కానీ మోసే స్థానం వేరు. ఓకేనా? వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు ప్రవక్తలు, కానీ వీళ్ళ స్థానం వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే లాస్ట్ ఫిలదెల్ఫియా 6వది, అది 1760 నుంచి 1906 వరకు. అది సంఘయుగాలు లేదా సంఘకాలాలు. మరి 7వ సంఘకాలము లవొదికియా, అది క్రీస్తు శకం 1900 శతాబ్దంలోనే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనము చెప్పాలనుకుంటే 7వ సంఘ కాలములో ఉన్నాం. అంటే సంఘము దరిదాపుగా పూర్తి కావస్తుంది. ఓకే, మరి ఈ పౌలు తెలిసింది మనకు, మిగతా వాళ్ళు తెలియాలి కదా. వీలైతే రాసుకోండి, ఓకేనా? సరే, మీరు నెట్లో కొడితే వాళ్ళ కోసం వస్తుంది. మీరు వాట్సాప్లో చూస్తారా, యాయిలో కొడితే మీరు చెప్తారు చూడండి కావస్తే. సార్ 7 ఏంజిల్స్ ఇన్ ద బైబిల్ అని కొడితే వారు చెప్తారు, పలానా ప్రొఫెట్ ఇది అని అంచనా అని అంటారు. వాళ్ళు అంచనా వేస్తారు. పోనీ మనము అంచనా వేద్దాం. గతించిన భక్తులు ఏదో తల కొంత సేవ చేశారు, వారు కట్టిన ఇంటి మీద మనం నిల్చున్నాం, తర్వాత వెళ్ళిన తర్వాత పూర్తి ఎవరు తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే 7వ దూత చెబుతున్న సందేశం ఏంటో మనకి తెలియాలి. అప్పుడు ఆ 7వ దూత కూడా అర్థమైపోద్ది. ఆ 7వ దూత ఒకవేళ రావలసి ఉన్నదా, లేదా ప్రస్తుతానికి వచ్చేసాడా, ఒకవేళ వస్తే ఆయన చెప్పే ఆ పలికేటటువంటి సందేశం ఏంటి, ఆ సందేశం బట్టి ఆయన ఎవరో చెప్పవచ్చు. ఆ 7వ దూత పలికే సందేశమును బట్టే సంఘము కూడా ఏమవుతుందట, కంప్లీట్ అయిపోతుంది. అంతే కదా. ఆ కాలంలోనే ఏమవుతుందట, దేవుని మర్మము సమాప్తి యగును. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మన సంఘం ఎత్తబడడానికి యేసు రాకడ వరకు చూస్తున్నాం కదా. క్లూ ఇస్తున్నాడు దేవుడు. మరి 7వ దూత పలికే దినములు మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే ఎలా కనిపెడతాం? ఆ సందేశం ఏంటి? ఆ సందేశం అయితే అసలు 7వ దూత పుట్టాడా పుట్టలేదా ఇప్పుడు ఎలా గుర్తిస్తాం అనేది కూడా ఒక ప్రశ్నే. ఇంతకీ ఆ 7 ముందుగా మనం 6 తెలుసుకుందాం. చూడండి, ప్రియా దైవ సేవకులారా, మొట్టమొదటిగారుగా 1వ దూత భూమి మీద అపోస్తలుడైనటువంటి పౌలు రాసుకున్నాం కదా. 2వదిగా ఐరేనియో, IRENO, ఐరేనియో, IRENO, ఐరేనియస్ కూడా అంటారు, US కూడా పెడతారు. ఐరేనియో కొట్టండి, మీరు నెట్లో కొడితే వస్తుంది వాళ్ళ కోసం. ఓకేనా? 3వదిగా క్రీస్తు శకం 170 స్టార్ట్ అయింది. మార్టిన్, చదివి ఉంటారు బహుశా ఆయన చరిత్ర. మార్టిన్ కాదు, మార్టిన్ వేరు. మార్టిన్ పేర్లు ఉంటాయి కదా, మార్టిన్ అని. మరి ఆ పేరు, ఆ భక్తుడు ఎవరు తెలియాలి కదా. పౌలు అని పేరు పెట్టుకుంటే బైబిల్ అంతగా తెలిసిపోతుంది. బైబిల్ పూర్తి అయిపోయిన తర్వాత కొంతమందిని దేవుడు పంపించాడు ప్రవక్తలు. మనం గుర్తించొద్దు? యేసన్న గారిని గుర్తిస్తాం,
అనిల్ కుమార్ గారిని గుర్తిస్తాం, సతీష్ కుమార్ని గుర్తిస్తాం, బెర్క్మెన్ గారిని, మరి వీళ్ళు ప్రవక్తలు కూడా తెలియాలి కదా. కానీ గుర్తించకపోయినా వచ్చే నష్టమేమి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి హోదా, వాళ్ళకున్న బహుమానం, వాళ్ళకున్న గౌరవం విశ్వములో ఎప్పుడూ ఉంటుందిలేండి. కానీ గుర్తించగలిగితే చచ్చిపోయిన భక్తుల కోసమే జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం కదా. ఇటువంటి మహాప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటే ఇంకెంత ఆశీర్వాదం వస్తుందని. హల్లెలూయా. కాబట్టి చూద్దాం మార్టిన్ ప్రియులారా. తర్వాత కొలంబా COLUMBA కొలంబా అది ఏళ్ళ పేర్లను పెట్టిందే సార్. అది ఎప్పుడు 606 క్రీస్తు శకం అంటే అమెరికా ఇంకా అప్పుడు పుట్టలేదేమో. అర్థమవుతుందండి. భక్తుల పేర్లే పెడతారు, తెలుసు కదా. నెక్స్ట్ ఎన్నది 4 చెప్పానా, 5 చెప్పాలా. లూథర్, ఇదండి మార్టిన్ లూథర్ అన్నమాట. రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చారు, చూసారా, చెప్పుకుంటాం లేదా. అంతవరకు తెలిసి వెనకాల నుంచి భక్తుల కోసం మనకు తెలియదు, కానీ పుస్తకాలు ఉన్న జాగ్రత్త చూసుకుంటే అర్థమవుతుంది. మార్టిన్ లూథర్ అండి, ఆయన చేసిన సేవ ఏంటో తెలుసు. రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చి రిఫర్మేషన్, చర్చ్ రిఫర్మేషన్ కోసం ఎంతో వీళ్ళందరూ తలో కొంత చేశారు. చేసుకుంటూ లూథర్ వరకు వచ్చింది. దేవుడు తను లేపాడు. సత్యం అంటే ఇది. విగ్రహార్థంలోకి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. తీసుకురా పాపాలు గిప్పాలు పోపు దగ్గర ఒప్పుకోవడం ఏంటి, పోపు పాపాలు ఎక్కడ ఒప్పుకుంటాడు, ఇవన్నీ రివర్స్ చేసేసరికి మరి వాళ్ళందరూ ఏమన్నారు, మనకి ప్రొటెస్టెంట్ తిరుగుబాటుదారులు అని పేరు పెట్టారు. మనకి ప్రొటెస్టెంట్ అంటే తిరుగుబాటు, మనం అట ప్రొటెస్టెంట్స్ అట, వాళ్ళు RCM అట. అందరూ ఏమంటారు, మనల్ని తిరుగుబాటుదారు, వాళ్ళు పెట్టిన పేరు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ 6వ వ్యక్తిగా లూథర్, మార్టిన్ లూథర్. తర్వాత 5 చెప్పానా, ఓకే సారీ. ఇక 6 తన శిష్యుడు వెస్లీ అండి. ఓకేనా. ఇప్పుడేమో ఇది క్రీస్తు శకం 1900 సంవత్సరం తర్వాత నుండి ఆ భక్తుడు వెస్లీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ చరిత్రలు ఇప్పుడు చెప్పడం అయితే వల్ల పడదు, ఎందుకంటే మెసేజ్ అంతా ఇంక వేరే రూట్కి వెళ్ళిపోద్ది. కనుక మీరు చరిత్రలు చదువుకోండి బెస్ట్. ఏదైనా సందేహం అయితే నాకు తెలియగలిగితే, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలిసిన వాళ్ళకి కనుక్కొని చెప్తాను, ఓకేనా. కాబట్టి ఇప్పుడేమో ఇక్కడ 7వ దూత సంఘానికి ఉండాలి కదా. ఇప్పుడు 1900లో ఉన్నామా, 1900 దాటిపోయామా కదా, 2000 అదే 2000 దాటిపోయి 24 వచ్చాం. కాబట్టి సంఘము సంపూర్ణ సిద్ధి, సంఘ నిర్మాణం పూర్తయ్యేటటువంటి దినాలకు వచ్చేసాం. కాబట్టి ప్రపంచమంతా వాతావరణ పరిస్థితులు, యుద్ధాలు, మానవుల యొక్క పరిస్థితులు చూస్తే ఇక నేడో రేపో అన్నట్టుగా ఉంది ప్రభు రాకడ. కనుక మరి ఎప్పుడండి నేడో రేపో అంటే ఎప్పుడు వెళ్ళిపోతాం, అది కూడా తప్పే. ఎల్లుండే అని చెప్పకూడదు, డేట్ కూడా నిర్ణయించకూడదు. కానీ ప్రభువారు వచ్చేస్తున్నాడు అని మాత్రము ఖరాఖండిగా కొన్ని సంగతులను బట్టి చెప్పవచ్చు. డే టు టైం చెప్పకూడదు. అలా చెప్తే మనం అబద్ధ బోధకులు, ప్రవక్తలు అవుతాం. అయితే ఆ గడియ, ఆ గంట, దినము తెలియదు. ఆ గడియ, ఆ దినము అన్నాడు, ఆ సంవత్సరం అన్నాడా, అది పాయింట్. సంవత్సరం ఈజీగా మనం కనిపెట్టవచ్చు. దినం చెప్పకూడదు, గడి చెప్పకూడదు, తెలియదని చెప్పాడు. అదే సస్పెన్స్. కొన్ని విషయాలు దేవుడు మనకు చాలా మేలు చేస్తాడు. సరే, ఇంకా వేరే టాపిక్లోకి వెళ్దాం ఎందుకు. కనుక ఇప్పుడు ఈ 7వ దూత ఎవరు, ఈ దూత చెబుతున్న సందేశం ఏంటి? 7వ దూత చెబుతున్న సందేశమే ఈ కడవరి కాల సంఘము సంపూర్ణ సిద్ధి పొందుద్దట, సంఘ నిర్మాణం పూర్తవుతుందట. ఈ సంఘ నిర్మాణం పూర్తి అవ్వాలనుకుంటే 7వ దూత పలుకుచున్నటువంటి సందేశము సంఘానికి అత్యవసరం. ఆ సందేశం ద్వారానే సంఘం పూర్తవుద్దట. అందుకని ఆ సందేశం ఏంటి, ప్రస్తుతానికి ఆ దూత పలుకుతున్నాడా, ఇంకా వేరొకని కొరకు మనం చూడాలా? చెబితే ఎలా, ఎవరు అని చెప్పేస్తే ఎలా?
ఇంక నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకని మనం ఎలాగైతే సిస్టమేటిక్గా లేఖనాల ద్వారా ఇలా ఇప్పుడు మనం వచ్చాం కదా, ఒక సిస్టమేటిక్గా ఇదే లేఖనాల ద్వారా ఆ దూత ఎవరో తెలుసుకోవాలనుకుంటే ముందు దూత చెప్పే సందేశం ఏంటో దేవుడు తెలియజేశాడు. అర్థమవుతుంది ఇక్కడ. దూత ఈ సందేశాన్ని ఇప్పుడు గబ్రియెల్ దూత వచ్చాడండి, మరియమ్మ దగ్గరకు వచ్చి నువ్వు ఇది చెప్పమన్నాడు. చెప్పమన్న తర్వాత దయాప్రాప్తురాల మరియా, నీవు ఈ నెల రోజుల తర్వాత యేసు రెండవ రాకడలో ఎత్తబడతాం అని చెప్తాడట. అలా చెప్తాడా? చెప్పడు. ఏం చెప్పమన్నాడు దేవుడు అంటే, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, శిశువును కంటావు. అదే చెప్పాలి. ఎస్, వేరో విషయం చెప్పారనుకుంటే ఆ దూత అబద్ధం చెప్పినట్టే, అవునా కదా? కాబట్టి అలా చెప్పరు. ఏ సందేశం అయితే దేవుడు చెప్పమన్నాడో అదే దూత ఈ భూమి మీద ఉన్నటువంటి దూతకు చెప్తే, ఈ దూత అదే సందేశాన్ని ఎవరికి చెప్పాలి? భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పాలి. ఆ సందేశాన్ని దేవుడు చెప్పాడు. బైబిల్ ఉంది. అది 1 గంట అయింది, 10 తక్కువ. కనుక ఆ సందేశం ఏంటో మనం విన్నామనుకో, అరే ఆ సందేశం చెప్తున్నది ఇతనే అంటే దీన్ని బట్టి చూస్తే ఇతనే ఆ 7వ దూతని చెప్పవచ్చు. అంతే కదండి? అంతేనా కదా? కాబట్టి ఆ సందేశం ఏంటో మనం తెలుసుకుందాం వచ్చే బహుశా నెలలో. అంతే కదా? మరి టైం లేదు కదా. అది ఏంటండి, అవదు, టైం లేదు. చెప్పనా? హాఫ్ అన్ అవర్లో చెప్తాను. సందేశం చెప్తాను, షార్ట్కట్లో సందేశం చెప్పేస్తాను, పూర్తిగా వివరించను. మీ అందరికీ నిజంగా ఇష్టం ఉంటే చేతులేతండి. చెప్పాలంటే అరగంటే, అంటే 1:30 లోపే ముగిస్తానన్నాను, 1 గంట అవుతుంది. ఓకేనా? అందరికీ అయ్యగారులు మరి ఇష్టం ఉంటే, ఎందుకంటే డౌట్ ఎట్టేసి వెళ్ళిపోతే ఎవరికి ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి ఆ సందేశం ఏంటో చూద్దాం. ఓకే, ముందు సందేశాన్ని అన్వేషిస్తున్నాం, దూతను కాదు. అతను చెప్పే సందేశం ఇదే అని దేవుడు చెప్పాడు. ఈ సందేశాన్ని అతడు చెప్తాడని చెప్తున్నాడు. ఆ సందేశాన్ని ఎవరైతే చెప్తున్నారో అతడు 7వ దూతను మనం ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ. హల్లెలూయా. అది సరే. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సూచనలు ఏంటయ్యా చెప్పండి అని అడిగితే, ముందుగా మనం ఇతరులకు చెప్పేదైనా మనం చూపించేదైనా